హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో కంపల్సరీగా వచ్చే ఒక బిట్ని చూద్దాము. అది సెంటెన్స్ అండి. అడుగుతాడు అది ఏ సెంటెన్స్లో ఉంది అడుగుతారు. సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, ఆర్ కాంప్లెక్స్ సెంటెన్సా అడుగుతారు. సింపుల్ సెంటెన్స్ అంటే చాలా ఒక సింగిల్ లైన్లో ఎండ్ అయిపోతుంది. కామాస్ కానీ ఏముండవు, జస్ట్ ఫుల్ స్టాప్ ఉండిపోతుంది అనమాట లాస్ట్లో. సింపుల్ సెంటెన్స్ అంటే ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్, ఐ వోకప్ ఎర్లీ మార్నింగ్ అంటే అలా చిన్న చిన్న సింపుల్గా ఉంటుందన్నమాట. దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. నేమ్లో ఉంది సింపుల్ సెంటెన్స్ అని. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ అంటే డిఫరెంట్ సెంటెన్స్ ఉంటాయి. మిడిల్లో వచ్చేసి కోఆర్డినేషన్ జంక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలా అండ్ కానీ, నెక్స్ట్ నాట్ కానీ, నార్ కానీ అలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కోఆర్డినేషన్ కంజంక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సైకాలజీ అండ్ ఇంగ్లీషు, ఐఎమ్ రీడింగ్ సైకాలజీ అండ్ ఇంగ్లీష్, ఐఎమ్ రీడింగ్ 2 సబ్జెక్ట్స్. అది వచ్చేసి మనం కాంపౌండ్ సెంటెన్స్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాంప్లెక్స్, డిఫరెంట్ సెంటెన్స్ కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉండొచ్చు. మధ్యలో వచ్చేసి మనకి కామా ఉంటుందన్నమాట. ఒక సెంటెన్స్ వచ్చేసి చెప్పేటప్పుడు మిడిల్లో కామా ఉంటుంది. ఒక సెంటెన్స్ కంప్లీట్ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్కి మిడిల్లో వచ్చేసి మనకి అండ్ కానీ, దట్ కానీ, దెన్ కానీ అటువంటి కోఆర్డినేషన్ కంజంక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఏంటి? 2 సెంటెన్స్ ఉంటాయి. 2 సెంటెన్స్ సేమ్గా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఉండొచ్చు. బట్ మిడిల్ ఏముంటుంది? కామా ఉంటుంది. దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాంపౌండ్ అంటే మిడిల్లో వచ్చేసి కామాస్ కానీ ఫుల్ స్టాప్ కానీ ఏమి ఉండవు అనమాట. ఒకే సెంటెన్స్ ఉంటుంది. మధ్యలో అండ్ కానీ, దట్ కానీ, నెక్స్ట్ కొన్ని సమ్ కోఆర్డినేషన్ కంజంక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కాంపౌండ్ అంటే 2 సెంటెన్స్ ఉంటాయి. మిడిల్లో ఆ రెండింటికి సెంటెన్స్ కలిపి ఒక వర్డ్ ఉంటుందన్నమాట. దాన్ని మనం అన్ కానీ, దట్ కానీ, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా కోఆర్డినేషన్ కంజంక్షన్స్, ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో కొన్ని యూజ్ చేస్తారన్నమాట. సో మిడిల్లో ఉండే కోఆర్డినేషన్ కంజంక్షన్స్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సింపుల్ సెంటెన్స్ అంటే జస్ట్ సింపుల్గా ఉంటుందన్నమాట. ఓకే.